ఈరోజు మైనర్ బాలిక 13 ఏళ్ల అమ్మాయి పైన అగనంపూడి శనివాళ్ళలో జరిగిన ఘటనకి ఈరోజు తల్లిదండ్రుల పరంగా ప్రాణాల పరంగా 5 లక్షలు 10 లక్షలు ఇస్తే సరిపోవు. కాకపోతే పూర్తి దర్యాప్తుతో విచారణ చేసిన తర్వాత ఏవైనా నిజాలు బయట పెట్టాలే తప్పితే ఈరోజు అమ్మాయికి జరిగిన అన్యాయం పైన అయితే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రాణం మానం పోయిన తర్వాత 5-10 లక్షలు తీసుకొచ్చి హోమ్ మినిస్టర్ గారు ఇచ్చేస్తున్నారు. అది కాదండి, ఈరోజు దిశ యాప్ అంటున్నారు, దిశ చట్టం అంటున్నారు. నిజంగా ఆ 2 యాప్ కానీ చట్టం కానీ సరైన రీతిలో పనిచేస్తే కనుక ఈరోజు ఒక దారుణం కాక ఇంకో దారుణం ఎందుకు రోజు కేసులు ఎందుకు పెరుగుతూ ఉంటాయో చెప్పండి. ఈరోజు కేసులు తగ్గుముఖం పట్టాలంటే దిశ చట్టాన్ని చట్టబద్ధత అయినప్పుడు అది భయపడతారు. చట్టం లేని దానికి ఎవరు భయపడట్లేదు. ఈరోజు అనేక మంది అమ్మాయిలపైన అత్యాచారాలు, మానభంగాలు, చంపేయడం ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయంటే చట్టానికి ఎవరు భయపడట్లేదు. చట్టం కాలేదు కనుక ఈరోజు మేము ఒకటే అమ్మాయి విషయంలో హెచ్చరిస్తున్నాం. అంటే ఆడపిల్ల తల్లిగా మేము ఒకటే కోరుతున్నాం. ఆ తల్లిదండ్రులు మానసిక క్షోభ ఎలా ఉంటుందంటే పల్లెటూరులోని రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఆ క్షోభం అనుభవిస్తే కానీ మనకు తెలియదు. ఈరోజు ఆ తల్లిదండ్రులకు కానీ ఆ పాప ప్రాణాలకు కానీ మేమైతే చింతిస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వాన్ని ఆ అమ్మాయి పైన ఏదైతే జరిగిందో పూర్తి విచారణ చేపట్టి నిజ నిర్ధారణ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తే కనుక నిజాలన్నీ బయట పెట్టొచ్చని ప్రభుత్వాన్ని తక్షణమే ఆ పరంగా వెళ్ళాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదే కాదు, హోమ్ మినిస్టర్ గారు మీరు మానానికి 5 లక్షలు ప్రాణానికి 5 లక్షలు ఇవ్వకుండా ఈ చట్టాన్ని చట్టబద్ధత రూపొందించే విధంగా పరుగులు తీయాలని మేమైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సిపి మేడం గారు, శిరీష గారు, మీరు చేసింది తప్పు ఒప్పు అనేది కాస్త ఒక విధంగా మీరు మంచిగా చేశారు, కానీ ఒక విధంగా చాలా తప్పుగా నిర్ణయం చేశారండి. ప్రజల్లో పేపర్ స్టేట్మెంట్ కూడా తల్లిదండ్రులకి తెలుసు అనే మాట చాలా తప్పండి. ఏ తల్లిదండ్రులు ఏ బిడ్డల్ని చెడిపోమని పక్కలేయమని ఏ తల్లిదండ్రులు మప్పరండి. కూటికి గతిలేని వాళ్ళైనా ఒక ఆడపిల్లనైనా మగపిల్లనైనా గౌరవంగా పెరగమని, మంచిగా పెరగమని, చదువుకోమని ఇవి చెప్పేవాళ్ళని విన్నాం. కానీ పడకలేసి పడకల దగ్గరికి వెళ్ళి రమ్మని చెప్పే తల్లిదండ్రులు ఇంకా లేరండి మన ఇండియాలో. అది మీరు రాంగ్గా నిర్ణయం చేశారు. మీరు అమ్మాయి గురించి కొంచెం స్పెషల్గా కొంచెం తీసుకొని కొంచెం వెనకాతలు ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేసి మీరు మహిళల తరపున ఒక ఆడపిల్లకి న్యాయం చేస్తారని మరింత కోరుకుంటూ మేము మహిళలందరం మిమ్మల్ని కోరుకుంటున్నాం మేడం. ఆ అమ్మాయికి ఎటువంటిది ఆ తల్లిదండ్రులకి కొంచెం న్యాయం చేయండి రిక్వెస్ట్గా మేము అడుగుతున్నాం మేడం. మేము మొన్న అగడంపూడి వెళ్ళి అక్కడంతా చూసి వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు అంతా ఆ బుక్ ఎవరో 4 నెంబర్స్ కుర్రాళ్ళని చెప్పి ఫస్ట్ రోజు అంతా టాక్ చేశారు. మన తెలుగుదేశం కార్యకర్త లేడీస్ అంతా వెళ్ళాము. నెక్స్ట్ రోజు ఆ 2 నెలల నుంచి జరుగుతుంది, తల్లిదండ్రికి కూడా తెలుసు, ఆ అమ్మ మా నాన్నకి తెలుసు, ఆ అమ్మాయి అన్నీ తెలిసిపోయి అందరికీ తెలిసిపోయింది అని చెప్పి అమ్మాయి మేడం మీద దూకిస్తుందని మేడము ఇచ్చారు ప్రకటన. కానీ అది రాంగ్ అండి. కొంచెం దయచేసి ఒక ఆడపిల్ల, మనందరికీ ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ కుటుంబం దగ్గరికి మేము పర్సనల్గా రాత్రి కూడా వెళ్ళి కలిసి వచ్చాం. అది అలా రాంగ్ డెసిషను. పెద్దవాళ్ళు కదమ్మా, వాళ్ళకి మేము ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు. నేను తెలిసిండగా మా పిల్లని వదులుకోమా, చంపేసుకుంటామా, అన్ని రకాలుగా మేము చంపుకోం కదా, ఇది రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. దయచేసి మీ అందరూ కలిసి కొంచెం మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కోరుతున్నారు. దానికోసం మేడం మళ్ళీ ఒక్కసారి రిపీట్గా మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి మేడం. మీరు ఒక ఆడపిల్లలకి అన్యాయం చెయ్యరు అన్నది ఒకటి ఉంది, అది మాత్రం మీరు నిరూపించుకోవాలి మేడం ఈ విషయంలో.